అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక వివాదాన్ని రాజేశారు. ఆ వివాదానికి ఆయన ఫుల్ స్టాప్ పెడుతున్నానని చెప్పారు. ఆయన క్షమాపణ కూడా కోరారు. ఆ తర్వాత ఆ వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ప్రొఫెసర్ గారి పట్ల, నాగేశ్వర్ గారి పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ఆయన నేను బాగా ఇష్టపడే వ్యక్తి. నన్ను ఆయన తిట్టొచ్చు, నన్ను విమర్శించవచ్చు, రాజకీయంగా ఎరకాటంలో పెట్టొచ్చు, కానీ ప్రొఫెసర్ గారి పట్ల మాత్రం నాకు గౌరవం ఉంది. ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దని, ఎవరైతే కేసులు అవి పెట్టారో వాటిని కూడా ఉపసంహరించుకోమని నేను కోరాను. ఆ విధంగా వాళ్ళందరికీ కూడా చెప్పాను గట్టిగానే. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారండి. సో ఇష్యూకి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర ఎంత చిల్లరగా ఆలోచిస్తున్నారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా భావించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేధావులుగా చలామణి అయ్యే కొద్ది మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నిత్యం నిరంతరం విషం చిమ్ముతూ ఉంటారు. ఎందుకు వాళ్ళు విషం చెమ్ముతూ ఉంటారనేది ఎప్పటికీ ఏ ఒక్కరికి అర్థం కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రం పాడైపోవాలి, లేదా తెలంగాణ ప్రజానీకం నాశనం అయిపోవాలి, తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇబ్బందుల్లో పడాలి అని ఎప్పుడు కూడా కోరుకోరు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా బాగుండాలని కోరుకుంటారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలని ఆశపడతారు. కానీ దీనికి భిన్నంగా తెలంగాణలో పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విపరీతమైన కక్ష పెంచుకున్నారు వారు. ఎందుకు ఆ కక్ష పెంచుకున్నారు అనే దానికి కూడా ఒక లాజిక్ ఉంది. ఆంధ్ర ప్రాంతం మీద ఏదైతే విద్వేషాన్ని రెచ్చగొట్టారో దాన్ని సొమ్ము చేసుకోవడంలో బాగా ఆరితేరిపోయినటువంటి ఒక మోకు ఉంది, ఒక ముఠా ఉంది. 1300 మంది బిడ్డల ఆత్మ బలిదానాలను, ప్రాణ త్యాగాలను అడ్డు పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్న గుప్పెడు మంది ఉన్నారు. ఆ గుప్పెడు మందిలో మనం వెనుక చూస్తున్నటువంటి ఇటువంటి బ్యాచ్ కూడా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా బాగా సొమ్ము చేసుకోవడం మరిగారు. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరిన తర్వాత కూడా, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇవాల్టికి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కక్షను రాజేస్తూనే ఉంటారు. ఆంధ్ర ప్రాంత ప్రజల మీద విద్వేషాన్ని రెచ్చగొడుతూనే ఉంటారు. ఆంధ్ర ప్రాంతం మీద రకమైనటువంటి ద్వేషాన్ని రెచ్చగొలకపోతే వీళ్ళకి బతుకు లేదు, వీళ్ళకి జీవం లేదు, వీళ్ళకి ఏ విధమైనటువంటి గత్యంతరం లేనటువంటి నీచమైన ఛేదరింపు బతుకులు వీళ్ళవి. ఇప్పుడు మీరు చూస్తున్నారు వెనక ప్రొఫెసర్ నాగేశ్వర్ రెచ్చగొట్టినటువంటి వ్యాఖ్యలు అవి. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఎవరి తప్పు అక్కడ కనిపిస్తోంది, ఎవరు దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా వాస్తవం ఏంటనేది విశ్లేషించుకోకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల్లో ముఖ్యమైన కీలకమైనటువంటి రాజకీయ పార్టీల మీద బురద జల్లే ప్రయత్నాన్ని చేశారు. వారు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ? మీరు వెనక హెడ్డింగ్ చూడండి వాళ్ళది. తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనుప బూట్లు అట. అరే సన్నాసుల్లారా అనొచ్చు. ఎందుకంటే వాళ్ళ మీరు చాలా మాటలు మాట్లాడారు ఆ మీటింగ్లో, చాలా రకాలుగా దుర్భాషలు ఆడారు. మరి మీలాంటి వ్యక్తుల్ని ఆ విధంగా మాట్లాడడంలో ఏమీ తప్పులేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మీరు మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రజలుగా మాట్లాడారా, తెలుగు ప్రజలుగా మాట్లాడారా? తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలుగా మీరు స్పందించినట్లయితే, తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు మాట్లాడే మేధావులుగా స్పందించినట్లయితే తెలుగు భావ స్వేచ్ఛపై ఇనుప బూట్లు అనాల్సింది మీరు ఆ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సింది. ఇవాళ మీకు తెలంగాణ గుర్తొచ్చిందా? తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ భావజాలాన్ని అడ్డు పెట్టుకుని పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. అంతకంటే దరిద్రమైన ఆలోచనలు ఇంకేమైనా ఉంటాయా? ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో కాస్త ఇంగితంతో ఆలోచించాలి కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద మనం మాట్లాడుతున్నాం, అక్కడి రాజకీయ పరిస్థితుల మీద మాట్లాడుతున్నాం. మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మాట్లాడట్లేదు, సాటి తెలుగు ప్రజానీకంగా మాట్లాడుతున్నాం అనేటువంటి ఇంగితాన్ని మర్చిపోయి వాళ్ళ ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రగిల్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి నీచులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి వారంతా సమాధానం చెప్పాలి. ఎంత నీచమైన భాష మాట్లాడారు. ఇవాళ ఒక రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఎంత ఘోరంగా దుర్భాషలాడారు ఒకసారి మీరు వినండి. ఏంది చదువుకుండా ఆయన? సినిమా వాళ్ళు ఎవడు చదువుకోడు, సినిమాలు ఎవడు ఉంటాడు? చదువు లేనోడు, శీలం లేనోడు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు వాళ్ళే కదా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాడు ఏం పాటలు పాడి అన్ని బూత్ పాటలే. ఇట్లా వచ్చి అంటే పవన్ కళ్యాణ్ లాంటి
వాడిని ఆ తెలంగాణ రాకుండా చేయాలి, హైదరాబాద్లో అడుగు పెట్టకుండా చేయాలి. శీలం మానవ సంస్కారం లేని వాళ్ళందరూ కూడా ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారట. కాలం చేసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా వాడు వీడు అని మాట్లాడుతున్నటువంటి నీచమైనటువంటి భాషా సంస్కారం ఇవాళ వారు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అంతేకాదు వాడు అనే సంబోధిస్తూ పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో అడుగు పెట్టనీరట. ఇటువంటి మాటలు మాట్లాడడం ద్వారా తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా తెలంగాణ ప్రజలకి నష్టం చేస్తున్నటువంటి దుర్మార్గులు, ద్రోహులు ఎవరైనా ఉంటే ఈ విధంగా మేధావులుగా చలామణి అయ్యేటువంటి వ్యక్తులే అని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకేం మాట్లాడారు ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలు గుడ్డలు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, రిక్వెస్ట్ ఇస్తా, బొంగకి ఇంకెవడు చేయడు ఇక్కడ. నువ్వు చేసి చూడు, ఇక్కడ అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద కాలే తొక్కుదా నా కొడకల్లారా. జై తెలంగాణ, మరి వీళ్ళకు జోహార్లు. చూసారు కదా నా కొడకల్లారా, ఇలాంటి భాష వాళ్ళు మాట్లాడుతూ మళ్ళీ అమరవీరుల్ని అడ్డుపెట్టుకోవడం. తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర సాకారం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి అమరవీరుల్ని అడ్డు పెట్టుకుని బతుకుతున్న బతుకులు కూడా ఒక బతుక అనేది ఖచ్చితంగా వీళ్ళందరూ ఆలోచించాలి. ఇటువంటి వ్యక్తులు ఎవరు కూడా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయలేదు. ఎవరైతే అమాయకపు బిడ్డలు తమ ప్రాణాలను విడిచిపెట్టారో వారి శవాల మీద చిల్లర ఏరుకుంటున్నటువంటి నీచులు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దం గడుస్తున్నా ఇవాళకి అదే విద్వేషపు ఛాయల్ని నమ్ముకుని వారందరూ కూడా బతుకిడుస్తున్నారు. ఇంకా వాళ్ళు అక్కడ పెట్టినటువంటి మీటింగ్ ఏంటి, అసలు వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళు ప్రొఫెసర్ నాగేశ్వర్కి నిజంగా సంఘీభావంగా మాట్లాడే ప్రయత్నం చేశారని కాసేపు అనుకుందాం. కానీ వారు ఏం మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం అక్కడ ప్రస్తావించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందా, దాన్ని కూడా ఏ విధంగా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు చూడండి. నెయ్యి ట్యాంకర్లు ప్రసాదం తయారీలో వాడలేదని వెనక్కి తిప్పి పంపినట్లు స్వయంగా టీటీడీ జేఈఓ శ్యామలారావు మీడియా ముఖంగా చెప్పిండు. చూశారు కదా, అంటే పూర్తిగా రాజకీయ దురుద్దేశాలతోటి వారి విధమైనటువంటి పనులు చేస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇవాళ అన్నారు కదా, తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనుప బూట్లని. నిజంగా తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు అంత బానిసలు కాదు. ఏ ఒక్కరు వచ్చి తమ నెత్తి మీద ఇనుప బూట్లు పెడితే భరించేటువంటి ప్రజలు తెలంగాణ ప్రజానికం కాదు. వారిలో విప్లవ స్ఫూర్తి ఉంది. మీలా బానిసలు, బానిసత్వం చేయడానికి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చెప్పులు నాకే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ చిల్లర మీకు పడదనేటువంటి భయంతో ఈ విధమైన సంఘీభావ మీటింగ్లు పెట్టుకుని ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇదంతా వైపు జరుగుతూ ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకు అన్నామంటే అంత చిల్లర మనస్తత్వం ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ది అనేది ఆయన కనీసం ఖండించాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పొద్దున్న లేస్తే విషం కక్కుతూ ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడి వచ్చే వ్యూస్ ద్వారా ప్రతి నెల 10 లక్షల రూపాయల ఆదాయాన్ని కూడా ఆయన ఆర్జిస్తున్నాడు. మరి అటువంటి ప్రొఫెసర్కి ఎంతో కొంత ఇంగితం ఉండాలి కదా. ఈ విధంగా మాట్లాడకూడదు, ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టకూడదు, ఈ విధమైనటువంటి దుర్భాషలాడడం కరెక్ట్ అనేటువంటి సంస్కారం కనీసం ఉండాలి కదా. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎంత అభిమానంగా, ప్రేమగా ఆయన గురించి ప్రస్తావించారో ఒక్కసారి మీరు వినండి. వాళ్ళు ఏమన్నా సరే అని చెప్పి ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు, లేదంటే ఉండొచ్చు, అసలు ఆయన ఏం చేయగలరు. నాకు ఎందుకంటే ఆయన మీరు చూడండి, నాకు ఆయన అంటే ఎంత ఇష్టమో. ఒక మాట పిలిస్తే మీరు తిట్టే వ్యక్తికి, మిమ్మల్ని విమర్శించే వ్యక్తి పెళ్ళికి మీరు వెళ్తారా? వెళ్ళరు కదా. నేను వెళ్తాను. ఆయన అంటే నాకు ఇష్టం, ఏదో పొరపాటు లేదా అనేసరి కానీ చూసారు కదా, ఆయన ఏదో పొరపాటున మాట్లాడానని చెప్పారు. దాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పాక కూడా ఎంత దారుణంగా తెలంగాణ ప్రాంతానికి, లేదంటే తెలంగాణ ప్రాంతంలో ఉంటూ ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసేటువంటి మోకను ఎంటేసుకుని ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం, మీటింగ్స్ పెట్టడం, ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఎంత సంకుచితమైన నీచమైనటువంటి మైండ్ సెట్తో ఈ ప్రొఫెసర్ కావచ్చు, ఇతరులు కావచ్చు ఉన్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ తులసి చందు అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె నిత్యం నిరంతరం జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడానికి, లేదంటే ఆంధ్ర ప్రాంతంలో పవన్ కళ్యాణ్ మీదో లేదా చంద్రబాబు నాయుడు గారి మీదో విషయాన్ని చెమ్మడాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆమె కూడా ఒకసారి ఏం మాట్లాడిందంటే ఆమెకి ఆంధ్ర ప్రాంతం అన్నా, ఆంధ్ర ప్రజానీకం అన్నా కూడా ఎంత చిన్న చూపు ఉందనేది కూడా ఒకసారి మీరు గమనించండి. వీళ్ళు న్యూట్రల్గా ఉండే జర్నలిస్టులు అనడానికి కూడా వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. వీళ్ళు న్యూట్రల్గా ఉంటారు, వీళ్ళు వాస్తవాలు చెప్తున్నారు, దాని నుంచి మనం ఏదైనా తీసుకోగలిగితే తీసుకుందాము, ఫీడ్బ్యాక్ కింద తీసుకుందాము అంటే కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ దృష్టిలో అందరూ కూడా అమ్ముడుపోయిన జర్నలిస్టులే. ఏదైనా సరే వాస్తవం చెప్పాలి అంటే అక్కడ స్వీకరించడానికి రెడీగా ఉండరు.
తెలంగాణలో లాగా కాదు, ఏపీలో. చూసారు కదా, ఈమె ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తెలంగాణలో స్థిరపడినటువంటి జర్నలిస్ట్. మరి తులసి చందు తులసి మొక్కగా భావిస్తున్న గంజాయి మొక్కలా కనిపిస్తున్నారు. ఎందుకంటే అమ్ముడుపోయిన బ్యాచ్ ఈమె కూడా అనేది చాలా స్పష్టంగా గతంలో మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఈమె చేసినటువంటి వీడియో ఒక్కసారి మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఏజ్యూడ్ అని ఒక ఛానల్ ఉంటుంది, ప్రశ్న అని ఒక ఛానల్ ఉంటుంది. ఈమె ఛానల్, ఈ 3 ఛానల్స్లో ఎట్ ఏ టైం ఒకే సమయంలో ఒకే కంటెంట్, అంటే ఆ కంటెంట్లో ఉండేటువంటి వీడియోస్ కూడా ఒకే ఛానల్ నుంచి తీసుకున్నటువంటి స్క్రీన్ షాట్ వీడియోస్ తోటి, సేమ్ నెరేటివ్స్ తోటి 3 ఛానల్స్లో ఒకే సమయంలో వీడియోస్ పబ్లిష్ అయ్యాయి. అవి పేటీఎం వీడియోస్ కాక ఇంకేమంటారు, అమ్ముడుపోయిన గంజాయి మొక్కలు ఇలా నీతులు వల్లవేయడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానపరిచే విధంగా ఇక్కడ న్యూట్రల్ జర్నలిజంకి చోట్లేదు, ఇక్కడ ఎవరినైనా అమ్ముడుపోయిన వ్యక్తుల్లాగే చూస్తారో, అంత పిచ్చోళ్ళు కాదు తులసి చందు, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే ముందు కాస్త ఆలోచనతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర ప్రజానీకాన్ని అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నావు అంటే ఎంత దిగజారిపోయావు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళని పబ్బం గడుపుకోవడానికి తెలంగాణలో ఇలాంటి వేషాలు ఎన్నైనా వేస్తామనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానపరచడం ద్వారా ఈ మైండ్ సెట్ ఏంటి, ఏ స్థాయిలో వాళ్ళ మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయారనేది కూడా చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని అడ్డు పెట్టుకుని వీరందరూ సొమ్ము చేసుకుంటున్నారో, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషం చెమ్ముతున్నారో అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.